కాంగ్రెస్ ముఖ్యమంత్రి వారిలో శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇలా గ్లోబల్ సమ్మిట్ తోటి మరి ఫ్యూచర్ సిటీ అయినటువంటి హైదరాబాద్కు ఆనుకొని ఉన్నటువంటి సిటీలో సుమారు 30,000 ఎకరాలను ఇలా పెట్టుబడుల రూపాయన ప్రపంచ దేశాలను కూడా ఆహ్వానిస్తే మరి 2 రోజుల్లోనే 5,75,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రావడం జరిగింది. సుమారు దీంతో ఒక 4 నుండి 5 లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది. ఈ రాష్ట్రము 3 బిలియన్ ఎకానమీగా మారబోతుంది. మరి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు దూరదృష్టితోటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి తనదైన శైలిలో ముందుకు పోతున్నారు. అట్లాగే పటాన్చేరు కూడా జిహెచ్ఎంసీ 2 డివిజన్లుగా మరి పెంచడం జరిగింది. ఒకటి పటాన్చేరు, ఒకటి జేపీ కాలనీ. మరి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అట్లాగే అనేక పెట్టుబడుల అభివృద్ధితోటి తీసుకొచ్చి ఇలా రాష్ట్రాన్ని దేశంలో ప్రపంచంలో కూడా అగ్రగామిగా ఇలా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు నిల్చోబెడుతున్నారు. దీనికి మేము పటాన్చేరు పట్టణ కాంగ్రెస్ తరఫున, జిల్లా ఎన్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రతిపక్షాలు ముఖ్యంగా హరీష్ రావు ఏం పెట్టుబడులు వచ్చాయి, ఏమొచ్చాయి అన్నట్టు ఈరోజు పొద్దున మాట్లాడి చూస్తుంటే వింతగా ఉంది. ఇది పచ్చకామర్లు వచ్చినట్టు పచ్చనిగా కనిపించినట్టు. మీరు గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దావాస్ వెళ్ళి ఏం పెట్టుబడులు తెచ్చారు? మీరు ఈ రాష్ట్రంలో చేసినంత గొర్రెల స్కాము, బర్రెల స్కాము, మీరు అనేక విధాలైనటువంటి స్కాములు చేయడం తప్ప ఎక్కడ కూడా పెట్టుబడులు రాలేదు. ఇవాళ లక్షలాది కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. పెద్ద పారిశ్రామిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎంతో మరి వారిని ఆహ్వానిస్తున్నారు. మరి ఈరోజు దేశంలో నెంబర్ 1 అగ్రగామిగా తెలంగాణ నిలబెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారికి, మంత్రివర్గానికి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు అందరికీ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.